ఒకటే బోధ ఉండాలి, ఒకటే బాప్తిసం ఉండాలి, ఒకటే చర్చ్ ఉండాలి. కొన్ని సందర్భాల్లో నువ్వు ఇక్కడ అక్కడ వెళ్ళినను కూడా వాక్యము ఏది నువ్వు నమ్మేది అనేది నువ్వు ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకొని రైట్ ఆర్ రాంగ్ అనేది నువ్వు తెలుసుకునే జ్ఞానం నీకు ఉండాలి. ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఉన్న కాలంలో ఉన్నాం కాబట్టి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాక్యం బోధిస్తున్నారు. కానీ ఒక్కసారి 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఆ ప్రార్థనల వాక్యానికి ఎంత విలువ ఉండే కదా. ఈరోజు లేవు, ఆప్షన్లో పెట్టుకుంటున్నారు. ఈరోజు చర్చి రాని వారు ఏమనుకుంటారు అంటే సాయంత్రం వచ్చి వాక్యం ఆన్లైన్లో చూసుకుంటానులే. దేవుని వాక్యము ఆప్షన్లో వెళ్ళిపోయింది చూసారా, ప్రార్థన ఆప్షన్లో వెళ్ళిపోయింది చూసారా. కనుకనే మనకు కీడు కూడా వచ్చేస్తుంది. దేవుని కార్యాలు ఆప్షన్లో పెట్టకూడదు, అది ప్రయారిటీలో ఉండాలి. నీకెంత ఎమర్జెన్సీ ఉన్నా, ఎంత పెద్ద పని ఉన్నా దేవుని మందిరంలో నువ్వు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఏట ప్రార్థన జరగాలి, నువ్వు దేవునికి మహిమపరచాలి. అప్పుడు నువ్వు చేయాల్సిన ప్రతి పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా.